Hey, hi, hello, namaste. कैसे हो आप ఇట్లు అందరూ आप guys are all doing absolutely great and good. So this is day 50 of 100 days of vlogging అనమాట. సో డే 50 రోజు ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్ అయితే కలిసిన అనమాట కాలేజ్లో. అండ్ కాలేజ్కి అయితే రెడీ అయితే అయిపోతున్నాం. అండ్ రెడీ అయిపోయి మా డాడీని బస్ స్టాండ్ దగ్గర దించమంటే అండ్ నన్ను బస్ స్టాండ్ దగ్గర అయితే దించేశారు. అండ్ అక్కడ నుంచి కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం. సో యాంటీ ర్యాగింగ్ వీక్ అని చెప్పినా కదా, దాని రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి, అంటే పెట్టిన లాస్ట్కి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి కాల్ చేసిండు, నా డిప్లొమా ఫ్రెండ్ అనమాట. వాడిని కలగడానికి అయితే మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. సో నాది బ్లాక్ వెనకకు ఉంటుంది, మళ్ళీ వాడు క్యాంటీన్ దగ్గర ఉన్నాడంటే ఎదురుకు నడుచుకుంటూ వచ్చినాం వాని కోసం. సో హీర్ ఇస్ ద వీడియో. సో హీఈస్ మై ఫ్రెండ్, ద లివింగ్ లెజెండ్. ఏం పేరు బ్రో నీ పేరు? లివింగ్ లెజెండ్ మోడే. మరి కాలేజ్ పోలే? సో ఇంకా వాడితో మాట్లాడి వెంటనే నేను మళ్ళీ రిటర్న్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. బికాస్ లంచ్ బ్రేక్ కదా, ఎక్కువ టైం ఉండదు. సో వెళ్ళి మళ్ళీ నేను తినాలి, తినకుండా అయితే ఉండలేం కాబట్టి నేను క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ సెకండ్ సెక్షన్లో మాకు డీన్ క్లాస్ జరిగినుండే. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లాటరల్ పరిస్థితి అంతా ఇట్లానే ఉంటుంది. అక్కడ రికార్డ్ చేస్తున్న వీడియో కూడా అదే. ఈ అమ్మ అందరు ఏదో యాంటీ ర్యాగింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు, నేను ఇంకొక లాటరల్ ఎంట్రీ అమ్మున్నాం అంతే. వాట్ ద ఫక్ బ్రో, వాట్స్ రాంగ్ విత్ దట్? అంతేనా లాటరల్ పరిస్థితి మొత్తం? ప్రతి లాటరల్ పరిస్థితి అంతే ఉంటుందా? ఐ డిడెంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ద లాజిక్ ఇస్. రెగ్యులర్ గా అందరూ వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎవరు పిలుస్తలేరు. ఒక టీచర్ వచ్చి పిలిచింది, అరే ఏంద్ర బాబు మీరు ఇద్దరు కూర్చోరు వెంట్రా బాబు అని. అప్పుడు పోయినాం. ఈ అమ్మ నాకు అర్థం కాలేదు, లాటరల్ పరిస్థితి అంతా ఇంటి ఉంటుందా అని. దాని తర్వాత అలా జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏదో డిబేట్ ఉందండి, ఆ డిబేట్ దగ్గరికి అయితే పోయినాం. దాని తర్వాత దీనికి ఏమంటారు, ఈ యాంటీ ర్యాగింగ్ సంబంధించిన దానికి మా వాళ్ళు ఒక షార్ట్ వీడియో అయితే చేసారు, షార్ట్ ఫిల్మ్ లాగా. అది కూడా చూపెట్టు. గ్రేట్ వర్క్ అనేది చెప్తాను నేను, ఎందుకంటే చాలా బాగా చేసారు మా పక్క బ్రాంచ్ వాళ్ళు, ఏఎంఎల్ వాళ్ళు. అండ్ దాని తర్వాత కాలేజ్ అయితే అయిపోయింది. దట్ ఈస్ మీ అనమాట. అయితే కొంచెం బాగుంది కదా అని చెప్పి జూమ్ చేస్తే వీడియో కూడా సరిగా రాలేదు, అండ్ అది సెకండరీ అనుకోండి. అండ్ దాని తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. బస్ దిగి ఇంటికి నడుచుకుంటూ వచ్చే దారిలో చిన్న బ్లాగ్ ఇద్దాం అనుకున్నా, బుర్రగా ఉంది, బ్లాగ్ ఏం తీయాలి. షూస్ మీద బురద పడుతుంది, నాకు కూడా బాధ అనిపించి వీడియో ఆపేసిన. దాని తర్వాత ఇంటికి వచ్చి మన డిన్నర్ అయితే చేసేసి, అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ వీడియోకి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్.